ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ద సినిమాకు సీక్వెల్ అంటే టైం పడుతుంది, 2-3 ఏళ్లు తీసుకుంటారు. చిన్న సినిమాకు కొనసాగింపు అంటే వెంటనే స్టార్ట్ చేసేస్తున్నారు. ప్రేమలు, మ్యాడ్ వంటి సినిమాలు గ్యాప్ లేకుండా పార్ట్ 2లోకి వెళ్ళిపోయాయి. డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ వెంటనే టిల్లు స్క్వేర్ మొదలుపెట్టినా రిలీజ్ కు 2 ఏళ్లు పట్టింది. పర్ఫెక్షన్ కోసం రీషూట్స్ చేశారు. 27 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దీంతో 3వ పార్ట్ టిల్లు క్యూబ్ పై భారీ అంచనాలున్నాయి. అయితే సిద్ధు కమిటైన సినిమాలు పూర్తయి టిల్లు క్యూబ్ మొదలవడానికి 2 ఏళ్లు పట్టనుంది. చిన్న సినిమానైనా పార్ట్ 2 వచ్చేసరికి బడ్జెట్ ను భారీగా పెంచేస్తారు. హిట్ తర్వాత అందరి రెమ్యూనరేషన్ పెరగడం కామన్ అయినా చిన్న సినిమా బడ్జెట్ 4-5 రెట్లు పెరిగిపోతుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా. 20 కోట్లతో తీసిన కాంతారా 200 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక కాంతారా 2ను 200 కోట్లతో తీస్తున్నారు. కాంతారల హనుమాన్ సీక్వెల్ బడ్జెట్ పెరిగిపోతోంది. చిన్న సినిమానే అయినా VFX తో కొత్త ప్రపంచాన్ని సృష్టించడంతో హనుమాన్ బడ్జెట్ 40 కోట్లు దాటింది. సినిమా 150 కోట్ల షేర్ 300 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయగా పార్ట్ 2కు వచ్చేసరికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెమ్యూనరేషనే హనుమాన్ బడ్జెట్ ను దాటేస్తోందట. ఈ లెక్కన ఈ సినిమాను 200 కోట్లతో తీస్తారేమో. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడం, దీంతో భయంకరమైన హైప్ రావడంతో పార్ట్ 2 బడ్జెట్ ను అమాంతంగా పెంచేస్తున్నారు. సీక్వెల్ హిట్ అయినా బడ్జెట్ రీత్యా ఫస్ట్ పార్ట్కు వచ్చినన్ని లాభాలు రావడం కష్టమే.